విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది. పరిపరి విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసేటప్పటికీ మనసు మాత్రం దగదగా మెరిసే ఆ రాణి హారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అందమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతుంది మనసు. ఉదయం తన అత్తగారి కోసం మందులు తేవటానికి మందుల షాపుకి వెళ్తుంటే అప్పుడే వచ్చింది దగదగా మెరుస్తూ కొత్త షిఫ్ట్ కార్. ఆ కారులో నుంచి దిగి వస్తున్న భానును చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారం పైనే కళ్ళు అతుక్కుపోయాయి. విజయ భాను చిన్ననాటి స్నేహితులు. ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది. భాను ఏదో అత్తరుసు మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్ళైన తర్వాత విజయ ఉద్యోగం కొనసాగించలేకపోయింది. విజయ ఒక సగటు గృహిణి. భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య. అత్తామామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి అత్యాశ అంటే తెలియని ఉత్తమరాలు. కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు. అందం చదువు అన్నింటా ఒక మెట్టు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈ రోజు భానుకి ఉన్న హోదా తనకు లేదేమో అని మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుము వాల్చింది. మళ్ళీ భాను మెడలో ఉన్న రాణి హారం అలాగే భాను దిగివచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నక్లేసు, అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడు బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలి అని అనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది. అంతలోనే ఇంటిలోని అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. వెన్నుముక్క దెబ్బతినింది. ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయింది. అంతే, ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది. అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయకు పంచప్రాణాలు. కన్న తల్లిని కూడా మరిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు. పెళ్ళైన కొత్తలో భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి, "నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా?" అని అడిగారు. "లేదండి, అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది. నేను 5కు లేచి యోగా చేసుకుంటాను" అని చెప్పింది విజయ. "మరి ఇక్కడ ఎందుకు ఇంత చీకటితో లేచావు? అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి మహారాణివి" అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకొని అంటుంటే విని విజయకి ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే పెళ్లి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకు, అలా ఉండకు, అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్ళే. దాంతో పెళ్లి అవుతుందన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పటి నుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతురులా ఉండేవారు. విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది. అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. అలా ఇటు కన్నవారు అటు అత్తవారి ప్రేమల నడుమ విజయ 2 పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నారు అత్తగారు. ఆ మాటలు విని విజయకి అంబారీ ఎక్కినంత పనయ్యింది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. భర్త కూడా అందులో విజయకి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచాన పడ్డారు. అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లని గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంది అని అనుకుంది విజయ. పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు గాని ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి విరమించుకుంది. అయినా విజయ ఎప్పుడూ బాధపడలేదు.
మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటుంది. అత్తగారు కూడా తనకి అంతే ప్రేమను పంచిపెట్టారు. మరి పిల్లల బాగోగులు చూసుకుంటూ, మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ, భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు. కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు. మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు. అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను అనే ఒక నూతన భావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకు అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నది మొదలు చిరాకు పడడం ప్రారంభించింది. ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంట్లో గిన్నెలపైన చూపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావడం, అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు, ఆస్తుల గురించి వర్ణించడంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాకుకి కారణం అర్థమయ్యింది. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకు వచ్చింది. మనసులో ఎంతో బాధపడ్డాడు. నిజమే కదా, పెళ్ళయింది మొదలు తను విజయ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు. కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా జరిగిన కొద్ది రోజులకి భాను విజయ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవు దినం కావడంతో విజయ భర్త, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ, విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు. భర్త, పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదన్నట్టు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయకి, భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు విజయ భానుతో, నీ లైఫ్ సక్సెస్ అయ్యింది, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నా చదువు వృధాగా మూలన పడిపోయింది. నేను కూడా నీలాగే ఉద్యోగం చెయ్యాలి అని అనుకున్నాను, కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, అదేంటి విజయ, నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు? ముమ్మాటికి కాదు. చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది. నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాలలో మహారాణిగా నిలిచావు. అదే గనక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది. కొంత మౌనం తర్వాత, పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం. మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబ్స్ దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు. కానీ నేను ససేమీరా ఒప్పుకోలేదు. నా ఈగో అడ్డుపడింది. నా జాబ్ సీనియారిటీ పోతుంది, బెంగళూరు రానని చెప్పేశాను. అలా వైజాగ్లో నేను, బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు గనుక అత్తగారు, మామగారు నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్లవాతం, నడవడానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను. అలా చేస్తే ఊరిలో జనాలు రకరకాలుగా మాట్లాడుతారని, నన్ను ఆడిపోసుకుంటారని పాపం మావారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు. అత్తగారిని, మామగారిని చూసుకోవడానికి పని వాళ్ళను పెట్టాం. మావారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది.
ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం. మేడుబారిన కొడుకు జీవితాన్ని చూసి లోలోనే కుమిలిపోతూ మౌనంగా రోదిస్తూ అత్తగారు మామగారు ఏడాదిలోపే కాలం చేశారు. దానితో మా వారికి నా మీద ఉన్న ఆ కాసంత ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండగా వాళ్ళ అమ్మా నాన్నని నేనే చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది. మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమో గాని బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నల్లా చూడలేకపోయాడు. ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోయాడు. అలా ఒక ఇంటిలో ఉంటున్న మేము ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాము. రాజేష్, అదే మా వారు. నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉంటున్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికేస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది. అందరికీ వేరువేరుగా గదులు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 కార్లు ఉన్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని. కానీ ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయ్యింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకొని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి ఎవరూ మురిసిపోయే వాళ్ళు లేరు. కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవడానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు విజయ, నేను సంపాదించింది గొప్పదా? నువ్వు సంపాదించింది గొప్పదా? నీ చదువు పనికి వచ్చిందా? నా చదువు పనికి వచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి ఏం చేతకాని దానివి అనుకుంటూ బాధపడతావేంటి అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది. మనసు కుదుట పడింది. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది. క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్ళిందో అని దిగులు పడింది. ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక బలాన్ని ఇస్తూ 8 ఏళ్లు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలిక పడింది. తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది. ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణి హారానికి గుడ్ బై చెప్పింది.